నిద్రపోతున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. ఇంకా ఎలాగే చచ్చిపోతాను. 16 మంది నా చుట్టూ కావ పెట్టారు. ఎంతమంది దాటుకుని వెళ్ళగలనా, నా శివగడి ఇయ్యే అనుకున్నాడు. ఎవరు? పేతురు. కానీ సంఘాన్ని బాగా నేర్పాడు. నాకు సంఘం ఊరుకోలేదు. పేతురు గారు అలసిపోయాడు, ముసలోడు అయిపోయాడు, పెద్దోడు అయిపోయాడు, చాలీ పట్టుకున్నాడు, చాలీ సేవ అనుకున్నాడు. సంఘం ఊరుకోలేదు. ఆయన పనిగా కూడా ఉన్నాయి. ప్రార్థన చేయడం మొదలెట్టారు. అత్యాశతో చేయగా ఏమైంది? చెరసాల దేవదూత వచ్చి బయట తీసుకొచ్చాడు. పౌలు శీలలు అలా కాదు. మనం ఇప్పుడే స్టార్టింగ్ లో ఉన్నాం. బలమైన ప్రార్థన పనులు కాదు. మనం ప్రారంభ దశలో ఉన్నాం. సేవలను కూడా సేవ చేయాలా అంటే ఇప్పుడు పండుకుంటే పోదని పౌలు శీలలో ఏం చేస్తున్నారు? పాటలతో ప్రార్థించాలి. మీ సన్నిధోళ్ళు, మన సన్నిధోళ్ళు, ప్రార్థనా స్త్రీలు 12 మంది సభలో పెద్దలు ప్రార్థనలు తీసుకెళ్ళినప్పుడు ప్రార్థనకి మధ్యలో ఏం చేస్తాం? మనం బైబిల్ వేసుకోవడం చేస్తాం. ఇలాంటి మధ్యలో శరణాలితంలో వేస్తారండి. ప్రసంగం చెప్పినప్పుడు కూడా మధ్యలో పాటలు పాడాడు. ఇతర విషయం వాళ్ళు వేస్తాం. దేవుని ద్వారా మరి గమనించాలి. ఆరాధ్యమూర్తిగా రెడీవాడు. ఎక్కడంటే ఉలవపాడు, గుడ్లూరు అనే ప్రాంతాల్లో సభలకు వెళ్ళినప్పుడు మా ఇద్దరికి ప్రసంగం. ఈ ఆరాధ్యమూర్తి గారు కూడా జబ్బు ఏంటంటే నైట్ హాల్ లేడయ్యారు. రాత్రి 9:10 గంటలకు ట్రైన్ ఉంటుందన్నమాట విజయవాడ వెళ్ళడానికి. ఆయన సరిగ్గా 9 గంటల వాక్యం చెప్పి 8 నుంచి 9 చెప్పి వెళ్ళిపోయి ఏమాయి షాలోన్ చెప్పుకో అని కూడా అన్నమాట. దేవుడి పిల్లలు ఎందుకంటే ఒకసారి అన్నాడు. మరి వాక్యం చెప్తూ మనకి మధ్యలో పాటలు పాడే అలవాటు ఉండడం వల్ల ఆయన ఏమన్నాడంటే ఇదో మెథడ్ అన్నమాట. ఈ మెథడాలజీ వల్ల ఏమవుతుందంటే మధ్యలో ఇలా పాడడం వల్ల వాళ్ళకు ఉత్తేజం కలుగుతుంది. ఆయన అంటాడు దేవునికి స్వార్థం అంటే ఉత్తేజం అవుతుందని ఇప్పటిదాకా నేను తెలుసుకున్నాను. మధ్యలో పాటలు పాడటం నేను ఇదే ఫస్ట్ టైం అంటాడు. మాటలతో ప్రార్థన, పాటలతోనే అందుకని మీకు పాట బాగా వచ్చాయి. ఒకరినే దయ్యం పట్టుకోండి. మన సంగపతి గారు ఒక ఆయన ఉండేవాడు. పిలిచాను, పాట పాడినాను. రక్షక అన్నాడు. చెవుల్లో ఏళ్ళు ఎక్కువ దయ్యం అంటారు. ఏమడో పెద్దగారు మీకు నమస్కారం, వారం వినలేకపోతున్నాడు అంటే వారం అవునయ్య గారు నేను బయట కూర్చుంటాను, మైక్లో వినపడదా ఈ పెద్దగారు పాడతారు కదా, ఏంటో పాట అలాగైనా అయ్యారు మీరు మాట్లాడి బాగా పాడతారంటే నువ్వు చెప్తే నేను పాట పెట్టి నువ్వు చెప్తే నేను పాట అదే పాడను చక్కగా పాడాలి. ఎవరి పాటలో అమ్మ ఎవరి పాటలో చూడండి. ఒక ఆయన వచ్చాడు, నూనెలో కట్టుకుని వచ్చి కూర్చున్నాడు. అప్పుడప్పుడు అత్తలు కూర్చుంటాడు. వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాడు. అయ్యగారు మా అమ్మాయిని చాలా భక్తిగా పెంచుతున్నాను అన్నాడు. చాలా సంతోషం అయ్యా అన్నాను. మంచినీళ్ళు తాగుతావా అన్నాను. నేను ఆ పిల్లకి ఒక 20 రూపాయలు ఇచ్చాను. అమ్మను వెనుకలు లేస్తా అన్నాడు. నాన్న 4:30కు లేస్తాను, స్నానం చేస్తాను, అప్పుడు నేను దైవ దేశంలోకి వెళ్ళిపోతాను అన్నాను. ఓహో సరే అమ్మా ఏమని చేస్తావో ఒకసారి చెయ్యమ్మా అన్నాను. మాట వేసింది. చేతులు రెండు జోడించేసి ఓం శ్రీ సాయిరామ్ అని మొదలైంది. ఏమయ్యా యేసుప్రభు కాదు కాదయ్య గారు, మా వాడేమో మారలేదు కదా, మా వాళ్ళు మారలేదు నేనే కదా మారలేదు, నేనేమో ప్రభుత్వం మాట్లాడలేమో సాయిబాబు నా
చాలా 20 రూపాయలు వేస్ట్. నేను మనబెట్టాలని ఇచ్చేసాడు. చిన్నపిల్లలు చక్కగా చేస్తుందని తీరా చూస్తే ఆ సాయిపుత్రాలు అంట పిల్ల 50 ఎప్పుడు ఇలాంటి పిల్లలు తీసుకురాక ఇంకా ఇలాంటి ఇందాక దగ్గర ఇక్కడ కూర్చున్నాం అని చేయాలమ్మా. దేని మీద ఆసక్తి ఉండాలి అమ్మ? ప్రార్థన మీద. ఖాళీ దొరికితే చాలు ఏం చేస్తున్నారు ఇప్పుడు జనం? మంచి పెట్టారు, అలసిపోయాం. రెస్ట్ అసలు లేదు, ఉన్న రెస్ట్ చావడం లేదు. మరి నువ్వు ప్రార్థన జీవితంలో ఎలా బలపడతావు? ఈ 5 రకాల దేవాశక్తి, సేవాశక్తి, శక్తి, వాక్యాశక్తి, ప్రార్థన కలిగి ఉంటే సంపూర్ణ పెళ్లి కుమార్తెగా సిద్ధపడతావు. అప్పుడు ప్రభు రాకకి ఎత్తపడతావు. కూడి వచ్చిన అందరికీ అటువంటి అత్యున్నతమైన అంతస్తు ప్రభు దయచేయనుగాక. దేవుడు కన